నీకు అందాజుగా ఇప్పుడు ఎన్ని కాయలు ఉంటాయి చెట్టుకి? 80 నుండి 90 వరకు ఉంటుంది సార్. ఇది నీకు అయితే మంచి కాయ పట్టింది అయితే? మంచి కాయ పట్టింది, లావుగానే ఉంది కాయ కానీ. నమస్కారం అన్న. నమస్కారం సార్. అన్న మీ పేరు? హనుమంతు సార్. మీది ఏ ఊరన్నా? ఖైరాబాద్ సార్. మీరు త్రిశూల్ విత్తనాలు చేసినారు కదా, ఎక్కడ తీసుకున్నారు? ఇది కిసాన్ మాల్లో తీసుకున్నాం సార్. ఎన్ని ఎకరాల పొలంలో పెట్టినావన్నా? 4 ఎకరాలు. ఇప్పుడు ఎన్ని రోజులైంది పైరు? ఇది 100 రోజులైంది సార్. ఇప్పుడు వరకు పైరు ఎట్టుంది? పైరు మాత్రం బాగుంది సార్. పైరు బాగుంది, విత్తనాలు కానీ బాగున్నాయి. చెట్టుకి 80 కాయ ఉంటే 90 కాయకి వచ్చింది. పురుగు గిరుగు ఏమి లేదు, ఇప్పటికి ఎర్ర పురుగు లేదు, ఏం లేదు. దోమ పూట కానీ పురుగు కానీ కొంచెం తక్కువే ఉంది. చెట్టు ఎలా పెరిగిందన్న? చెట్టు అయితే బాగానే పెరిగింది సార్. 100 రోజులకైనా కానీ బాగానే పెరిగింది. చెట్టుకి 5-6 పంగలు వచ్చినాయి. అదే నీకు పంగలు వచ్చినాయి అంటున్నావు కదా, పంగకి ఎలా ఉందన్న కాయలు? పంగకంటే సార్, పంగకి చెట్టు 20 కాయ 30 కాయ ఉంటుంది సార్. ఈ చెట్టు మొత్తం అట్టే వచ్చింది? ఈ చెట్టు మొత్తం అట్టే వచ్చింది సార్. ఇది నీకు అందాజుగా ఇప్పుడు ఎన్ని కాయలు ఉంటాయి ఈ చెట్టుకి? 80 నుండి 90 వరకు ఉంటుంది సార్. ఇది నీకైతే మంచి కాయ పట్టింది అయితే? మంచి కాయ పట్టింది, లావుగానే ఉంది కాయ కానీ. మొత్తం పొలం అంతా కూడా ఇట్టాగే అనిపిస్తుంది? అంతే ఇట్టాగే అనిపిస్తుంది. నీకు అందాజుగా ఎన్ని క్వింటాల వరకు రావచ్చు అంటున్నావు ఎకరాకి? ఎకరాకైనా నాకు 18 క్వింటాలు వస్తుందని నాకు నమ్మకం ఉంది సార్. ఫుల్ నమ్మకంగా ఉన్నాయి సార్. ఇది అంతా ఒకటే చెట్టు, 6 కొమ్మలు ఉండవి. ఒక్కొక్క దానికి 20 కాయ నుండి 30 కాయగా ఉంటుంది. కొమ్మలకి 6 కొమ్మలు ఉన్నాయి. అంతగా వచ్చేసి 90 కాయ 100 కాయ ఉండొచ్చు సార్. మాకు ఇది ఒక్కొక్క కాయ వచ్చి 5 ఇండ్లు పలుకుతాయి. 30 నుండి 40 గింజలు పడుతుంది. పత్తి కానీ లావు బుగ్గలు పడుతుంది, పత్తి కానీ తెల్ల బలిగింది. సరే ఇది చూడండి సార్, దగ్గర కాపు ఉంది. చెట్టుకి 5 ఇండ్లు, ఒకటే చెట్టు. ఇది 100 కాయలు ఉంటాయి. దగ్గర కాపు ఉండదు. కాయ బాగా లావు ఉంది. 5 ఇండ్లు పలుకుతాయి. 30 నుండి 40 గింజల కడుగ్గానే ఉంటాయి. కొమ్మకు వచ్చేసి 6 కాయలు ఉంటాయి. ఈ విత్తనం వేసుకున్న దానికి సనా మంచిది. సనా మంది రైతులు కానీ అడిగినారు ఏం విత్తనం వేసినావు అని. విత్తనం అయితే సనా మంచిది సార్. మాకు ఇది ఏడ చేసినావు, ఎక్కడ చేసినావు అంటే కిసాన్ మాల్లో చేసినాను అని చెప్పినాను సార్. నమస్కారం అండి, నా పేరు మునుస్వామి. నేను కిసాన్ మాల్ ఎంప్లాయీని. ఇక్కడ మన ఖైరాబాద్ విలేజ్లో ఉన్నాం మనం. ఇప్పుడు హనుమంత్ అనే రైతు మన కిసాన్ మాల్లో త్రిశూల్ అనే విత్తనాలు తీసుకొని ఒక 2 ఎకరాల పొలంలో వేసినాడు. ఇప్పుడు అదే రైతు ఒక పొలంలోనే మనము ఇప్పుడు విజిట్ చేస్తున్నాము. ఇది పొలంలో ఇక్కడ చెట్లకి మనకి కాయలు అయితే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకసారి కౌంట్ చేద్దామండి, ఎన్నో కాయలు ఉంటాయో చూద్దామండి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112. మొత్తానికి వచ్చేసి
12 కాయలు ఉన్నాయి ఇప్పుడు ఈ చెట్టుకైతే. ఇదంతా ఇప్పుడు ఒకే చెట్టే. దీనికి ఎక్కువగా షాకులు వచ్చినాయండి కొమ్మలు. ఈ మొత్తానికి 1 2 3 4 5 6 పెద్ద బ్రాంచెస్ వచ్చినాయి. మళ్ళీ వాటికి చిన్న 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 కొమ్మలు, వాటికి కాయలు. మొత్తానికి వచ్చేసి చాలా ఎక్కువగా కాపు ఉంది. ఇది కాయ కూడా వచ్చేసి చాలా లావుగా ఉంటుంది, లావు సైజు కాయ. కాపు చాలా దగ్గరగా ఉంటుంది. మిగతా వెరైటీలో ఇటు ఉండదు కానీ ఇది చాలా దగ్గర కాపు ఉంది. కాయ అయితే చాలా లావు కాయ. ఈ ప్రతి కాయకు వచ్చేసి 5 ఇళ్ళే ఉన్నాయి. మీరు ఏ కాయని చూసుకోండి, లావు ఉంది. మళ్ళీ ప్లస్ 5 ఇళ్ళ కాయ ఉంటుంది. ఇప్పుడు వయసు అయింది కాబట్టి అక్కడక్కడ పత్తి బయలింది. ఆ పత్తి తీసుకొని మనం ఇప్పుడు చూస్తున్నాము. చాలా తెల్లగా బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఒక్కొక్క ఇల్లు ఎన్ని గింజలు ఉన్నాయి అనేది పత్తిలో కౌంట్ చేస్తా. 1 2 3 4 5 6 7 8 9. ఒక్కొక్క ఇల్లు 9 10 దాకా ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు. మొత్తానికి వచ్చేసి 5 ఇళ్ళు కాయ కాబట్టి 40 పైన ఖచ్చితంగా ఉంటాయి. 40 నుంచి 45 మధ్యలో ఒక్కొక్క ఇల్లు గింజలు. ఇందువల్ల మనకి కొంచెం బరువు ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.